పిఠాపురంలోని కలెక్టర్ కార్యాలయం ఎదురుగా గిరిజన సంఘాల ఐక్యవేదిక గత 11 రోజులుగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని గూడూరు శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్ హామీతో గిరిజన మహిళలకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీతో నెల్లూరు నగర మాజీ మేయర్ స్రవంతి జయవర్ధన్, నెల్లూరు జిల్లాకు చెందిన గిరిజన నాయకుల చేతుల మీదుగా నిరాహార దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకి సహాయ సహకారాలు అందించిన ప్రజలకు, తమ సమస్యపై స్పందించిన కలెక్టర్కు, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పొట్లూరు సుభాషిణి, జయవర్ధన్, వెంకటాపతి, బిఎల్ శేఖర్, మహేంద్ర, ఇండ్ల రవి, గిరిజన సంఘ నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా 11వ రోజు రిలే నిరాహార దీక్ష. గిరిజనులకు జరిగినటువంటి అన్యాయం మీద జరుగుతున్నది. గిరిజనులకు రావాల్సినటువంటి అవకాశాన్ని గిరిజన ఇతరులకు ఇచ్చారన్న విషయం అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి ఈ రిలే నిరాహార దీక్ష మా గిరిజన పెద్దలందరూ కూడా కలిసి గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి పాయసం సునీల్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించి ఏదైతే పొట్లూరు సుభాషిణి గారికి అదే మండలానికి సంబంధించి ఉద్యోగాన్ని కల్పిస్తామని కూడా హామీ ఇచ్చున్నారు. అధికారులతో కూడా మాట్లాడి వెంటనే తగిన ఏర్పాట్లు చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఈ విషయం మీద సునీల్ గారికి పొట్లూరు సుభాషిణి గారి కుటుంబం కానీ గిరిజనులు కానీ రుణపడి ఉంటారని తెలియచేసుకుంటూ మా తరపు నుంచి కూడా సునీల్ గారికి అభినందనలు తెలియచేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించి పొట్లూరు సుభాషిణి గారి కుటుంబానికి జీవన ఉపాధి కల్పించినందుకు మేము ప్రత్యేకంగా సునీల్ గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఏదైతే రిలే నిరాహార దీక్షను పొట్లూరు సుభాషిణి గారు 11 రోజులు ఎటువంటి ఆటంకులు వచ్చినా కూడా ఎదుర్కొని కఠినంగా రిలే నిరాహార దీక్షను కొనసాగించినందుకు వారికి అభినందదాయకం అని తెలియచేసుకుంటూ ఈరోజు పొట్లూరు సుభాషిణి గారికి అండగా నిలిచిన గిరిజన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు గిరిజన సంఘాల ఐక్య వేదికలో అంగన్వాడీ ఉద్యోగాల అన్యాయకారం మీద 11వ రోజు. ఈ దీక్షలకి మాకు ఎప్పుడెప్పుడు సలహాలు సూచనలు అందిస్తూ మాకు మద్దతుగా తెలిపిన వాళ్ళకందరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రిలే నిరాహార దీక్షను తొందరగా గ్రహించి మా పోరాటానికి కూడా ధ్యానించి శాసనసభ్యులైన గౌరవ శ్రీ పాషం సునీల్ కుమార్కి కూడా నాకు ధన్యవాదాలు. ఆ సారు ఇచ్చిన హామీతో ఈరోజు ఈ దీక్ష కూడా మేము విరమించుకుంటున్నాము. అదేవిధంగా నేను మా కుటుంబ సభ్యులు కానీ మా గిరిజనులు సార్కి రుణపడి ఉంటాము. ఈ నిరాహార దీక్షకు కూడా మాకు ధైర్యాన్ని ఇస్తున్నటువంటి నాయకులకు అందరికి కూడా మాజీ మేయర్ పొట్లూరు స్రవంతి గారికి, జయవర్ధన్ సార్ గారికి, కొమరగిరి మహేంద్ర బాబు కానీ, ఇండ్ల రవి సార్ కానీ, మాగాని వెంకటేశ్వర్ సార్ కానీ, బిఎల్ శేఖర్ గారికి కానీ వీళ్ళందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు మద్దతు ఇస్తూ నాకు ఎంతో ధైర్యాన్ని చెప్పారు. అదేవిధంగా మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ శ్రీ పాషం సునీల్ కుమార్ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నమస్కారం. నా పేరు బాపట్ల వెంకటపతి యానాది. గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఆంధ్రప్రదేశ్ యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాం.
ముందుగా మీడియా మిత్రులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఆదివాసుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు నిజంగా చెప్పాలంటే ఆదివాసీల విజయం, నిజంగా చెప్పాలంటే ఇది ఆదివాసీల విజయం, ఇది రెండవ విజయం అని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత మరి కూటమి ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. 11 రోజులు కలెక్టర్ కార్యాలయం ప్రాంతంలో మరి ఒక గిరిజన మహిళ, ఆదివాసీ సామాజిక వర్గానికి చెందినటువంటి యానాది మహిళ మరి కోట మండలంలో కొక్కిపాడు గ్రామ పంచాయతీలో అంగన్వాడీ ఆయా పోస్టుకి మరి అప్లై చేస్తే మరి ఆ యొక్క ఏదైతే ఉద్యోగం ఉందో అది గిరిజనులకి, యానాది సామాజిక వర్గానికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే దాన్ని మరి కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి కొంతమంది నాయకులు డైవర్ట్ చేసి గిరిజనేతలకు ఇచ్చినటువంటి సందర్భం జిల్లా ప్రజానీకందరూ కూడా తెలుసు. అయితే గత 11 రోజులుగా ఈ ప్రాంతంలో మరి గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరి రిలే నిరాహార దీక్షలు నిర్వహించి మరి ఎన్ని మరి ప్రయత్నాలు చేసినా, ఎన్ని బెదిరింపులు ఇచ్చినా, మరి ఎన్ని ఆటంకాలు కల్పించినా అన్నిటికీ కూడా మరి ఎదురొడ్డి నిలబడి గిరిజన సంఘాల సారథ్యంలో ఆదివాసీల యొక్క ఐక్యతతో మరి దళితుల సపోర్ట్ తోటి, అదేవిధంగా బీసీలో మైనార్టీల యొక్క అండదండతోటి ఈరోజు మరి ఏదైతే 11 రోజులు చేసినట్టు కష్టానికి ఫలితం ఈరోజు అదే గూడూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక పేరు బత్తిన లక్ష్మణ్ శేఖరు, గిరిజన సంఘాల ఐక్యవేదిక నెల్లూరు జిల్లా కమిటీ నుంచి మాట్లాడుతున్నాను. ఏదైతే 11 రోజుల పాటు పోట్లూరు సుభాషిణి గారు చేసినటువంటి రిలే దీక్షకు స్పందించినటువంటి గవర్నమెంట్, స్పందించినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఒక మెట్టు వెనక్కేసి మనం చేసిన అన్యాయం తెలుసుకొని ఈరోజు గౌరవ శాసనసభ్యులు పాసి సునీల్ గారు వాళ్ళని పిలిపించి మాట్లాడి ప్రభుత్వ సంస్థలో ఏదో ఒక పోస్ట్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన సందర్భంగా ఈరోజు 11వ రోజైనా కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అవుతుంది, ఈ గిరిజన సంఘాల ఐక్యవేదిక తరఫున ఇప్పటికీ రిలే దీక్షలు ఈ జిల్లా హెడ్ క్వార్టర్ కలెక్టరేట్ ముందు 6వ దీక్ష నంబర్ 1 అజుమా బేబీ కిడ్నాప్ కేసు బెంగళూరు, నంబర్ 2